అంటే మరొక ప్రశ్న అంటే ఇప్పుడు వివాదాస్పదంగా మారిన రికమెండేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీకు కూడా అందే ఉంటుంది, చేరే ఉంటుంది. సో టీచర్లు మనోభావాలు ఆత్మాభిమానం దెబ్బతినేలాగా ఒక రికమెండేషన్ చేశారు. అందులో ప్రస్తావించారు జీతాల గురించి అంటూ. అసలు జీతాల గురించి రికమెండేషన్‌లో అసలు ఏమని ప్రస్తావించారు? ఏముందంటారు క్లారిటీగా అందులో? ఇది ఏంటంటే ఇప్పుడు మనకు కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడినప్పుడు హ్మ్. ఉంటాయి. సో కొంత ఇలాంటివి ఉంటాయి సహజమే. మేము ఫస్ట్ థింగ్ ఏంటంటే అబద్ధం చెప్పలేదు. మేము కంపేర్ చేసాం. సాలరీస్ ఎట్లా ఉన్నాయి, మార్కెట్ ఇన్‌ఫాక్ట్ నేనైతే సో మనకి యూరోప్ చాలా డెవలప్డ్ నేషన్స్, మనకంటే జీడీపీ ఎక్కువ ఉంది, అది పక్కన పెడదాం. ఓకే. సో అమెరికాని పక్కన పెడదాం. కానీ బట్ మనకి ఈక్వలెంట్ దేశాలు లైక్ వియత్నాం కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, చైనా కావచ్చు, ఇలాంటి దేశాలతో మనం కంపేర్ చేసాం. శ్రీలంక కావచ్చు, ఇట్లా అన్ని దేశాలు ప్లస్ లోకల్గా ఉన్నటువంటి సో మన స్కూల్స్కి ఈక్వలెంట్ కానీ మన స్కూల్స్ కంటే కొంచెం ఇంకా బాగా ఉన్నాయని కానీ సో ఇలాంటి స్కూల్స్ కూడా మనం కంపేర్ చేసినప్పుడు డెఫినెట్గా కూడా మన వల్ల ఎక్కువనే ఉన్నాయి. కానీ ఇష్యూ ఏంటంటే తగ్గించమని మేము రికమెండ్ చేయలేదు. సో ఇప్పటికిప్పుడు ఏ గవర్నమెంట్ తగ్గించదు, మేము తగ్గించమని రికమెండ్ చేయలేదు. అంటే ఆంధ్రప్రభ ద్వారా ఆ క్లారిటీ ఒకసారి మురళీ సార్ తోటి విందామని. నథింగ్ రాంగ్ ఇన్ దట్, కరెక్ట్, నథింగ్ రాంగ్ ఇన్ దట్, మంచిదే అది. సో మెయిన్ రికమెండ్ చేసింది ఏంటంటే ఇప్పుడు బడ్జెట్లో చాలా ఎక్కువ శాతం, సో 90+ మన శాలరీస్ వెళ్ళిపోతుంది కదా. సో ఫ్యూచర్ లో ఇది ఎట్లాగే నడుస్తుంటది. ఎందుకంటే గవర్నమెంట్ జనరల్ గా బడ్జెట్ పెంచవు. సో ఎంతో కొంత ఇస్తే గానీ కొంత పెరిగితే గానీ ఇది పెరగదు ఇది. సో ఇలాంటి ప్రపోజిషన్ ని ఫ్యూచర్ లో మార్చుకోవాలి మనము. ఫ్యూచర్ లో మార్చుకోవాలంటే మనం మార్కెట్ లో ఉన్న శాలరీస్ కి కొంచెం ఎక్కించిన పర్లే కానీ కొంత మేరకి సమతుల్యం చేయమని చెప్పారు. సమతుల్యం ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ అంటే పిఆర్సీ అంటే ఒకటి ఉంటుంది కదా సార్, ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ ఫ్యూచర్ లో మనం రిక్రూట్ చేసుకున్న టీచర్లకు సంబంధించి సో ఇది దృష్టిలో పెట్టుకోండి అని చెప్పాము మేము. ఇది దృష్టిలో పెట్టుకోమని చెప్పాము మేము, అంతే. సో ఇప్పుడు ఉన్న వాళ్ళది ఎందుకంటే ఒకసారి మనము జాయిన్ అవుతున్నప్పుడు ఈ యొక్క పిఆర్సీ కానీ లేకపోతే ఈ యొక్క శాలరీ స్కేల్ ఆఫ్ పే కానీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఓహో ఇది బాగానే ఉంది కానీ జాయిన్ అవుతాము. కానీ దాన్ని మనం రివర్స్ చేయలేము. బట్ ఫ్యూచర్ లో మనము రిక్రూట్మెంట్ పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఫ్యూచర్ శాలరీస్ మనం డిసైడ్ చేసినప్పుడు అప్పుడు మీరు ముందే డిసైడ్ చేశారనుకోండి, చేస్తే నేను ఈ టీచర్ వృత్తి తీసుకోవద్దా, నేను ఇంకా వేరే ఇంజనీరింగ్ వృత్తి పోవాలన్నా, వేరే లాకు పోవాలన్నా అప్పుడు డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. అనలిస్ట్ ఏమంటున్నారంటే తేనెతుట్లో వేలు పెట్టింది చైర్మన్ కమిషన్ అంటూ కూడా. నేను మీకు ఒక విషయం చెప్పాను ఏంటంటే ఏదైనా కానీ మేము పాలసీ తీసుకున్నది పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని సో అంతే స్టూడెంట్స్ కి సంబంధించి, తర్వాత మన సిస్టమ్ మనకు ఉన్నటువంటి కల్చర్ దృష్టిలో పెట్టుకొని, మన ప్రభుత్వాల మైండ్ సెట్ దృష్టిలో పెట్టుకొని, సో మన ప్రభుత్వాల బడ్జెట్లను దృష్టిలో పెట్టుకొని, సో ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని మేము రూపొందించాము. కానీ ఎవరన్నా బాధపడతారేమో, వీళ్ళు బాధపడతారా లేకపోతే ఇది తొనతుట్టనా? సో మీరు అట్లా అనుకుంటే ప్రతి ఒక్కటి తేనెతుట్టనే. ఈ లెక్కన ఇంకా స్టేటస్ కూడా కాదు, ఇంకా మన కమిషన్ అవసరంలే. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మేము చేసేదంతా కూడా ఏదో ఒక 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలు చేయాలా, లేకపోతే ఒక నెక్స్ట్ 50 సంవత్సరాలకు సరిపడా పాలసీ చేయాలా, అది కూడా మేము అనుకున్నాం కదా, అనుకోవాలి కదా. అది అంటే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కమిషన్లు వేరు కదా. సో కమిషన్ వేసినప్పుడు కూలంకషంగా అన్ని 360 degrees కూడా రివ్యూ చేసుకొని సో మనం డెసిషన్ మేకింగ్ చేయాల్సి పాలసీ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ రకంగా పాలసీ తీసుకున్నాం, అంతకని తేనె తిట్టే ఇంకా మనోభావాలు ఇలాంటి దృష్టిలో పెట్టుకుని మాత్రమే తీసుకోలేదు. రైట్. ఇప్పుడు సిఫారసులు తయారు చేయడంలో ఎవరెవరు పాల్గొన్నారు అన్నది టీచర్స్ సంఘాలు అడుగుతున్న ప్రశ్న సార్. ఎవరెవరు ఉన్నారు సార్ అందులో? సిఫారసు తయారు చేసే అదే మేము దగ్గర ఒక 9-10 వర్కింగ్ కమిటీస్ పెట్టాము. ప్రతి వర్కింగ్ కమిటీ కూడా ఒక ఫేమస్ విద్యావేత్తనే దాన్ని హెడ్ చేశారు. దాంట్లో మళ్ళీ అందరు కూడా ఆల్మోస్ట్ 90% ప్రొఫెసర్సే ఉన్నారు అందులో. అందరు కూడా అది హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ మీడియం కావచ్చు, లేకపోతే రెసిడెన్స్ స్కూల్ కావచ్చు, అన్ని కూడా. సో ఈ హోల్ సిస్టంలో మేము ఉదాహరణకి మేము ఒక 7 యూనివర్సిటీస్లలో పబ్లిక్ హియరింగ్ పెట్టాము. ఆ పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు అక్కడ ప్రొఫెసర్స్ మాట్లాడినరు, స్టూడెంట్స్ మాట్లాడారు, నాన్ టీచింగ్ స్టాఫ్ మాట్లాడారు, అడ్మినిస్ట్రేటర్స్ మాట్లాడారు, సో సివిల్ సొసైటీస్ మాట్లాడారు. అవన్నీ మేము నోట్ చేసుకున్నాం. అట్లాగే కలెక్టరేట్లో మేము పబ్లిక్ హియరింగ్ చేసాము 4 కలెక్టరేట్లలో. సో అక్కడ పిల్లల తల్లిదండ్రులు మాట్లాడారు, మేము పిల్లలను కూడా తీసుకొచ్చాము, కలెక్టర్ చెప్పాము, పిల్లలు మాట్లాడారు, డిఓలు మాట్లాడారు, ఎంఈఓస్ మాట్లాడారు, సో అక్కడ సివిల్ సొసైటీస్, లోకల్ సివిల్ సొసైటీస్ మాట్లాడారు. సో ఇట్లా మేము యూనిసెఫ్తో మాట్లాడాము. సో దాని తర్వాత ఇంకా సివిల్ సొసైటీ చాలా మంది సివిల్ సొసైటీతో మాట్లాడాము, ఎంబీ ఫౌండేషన్తో మాట్లాడాము. సో ఎంబీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనరే మాకు మా అడ్వైజరీ కమిటీ బోర్డు మెంబర్ ఉన్నారు. సో ఇట్లా దగ్గర ఒక ఎక్కువ పనిచేస్తే ఒక 22 మంది ప్రొఫెసర్స్ కూడా ఇందులో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. రైట్. సో మేము టీచర్స్ యూనియన్స్ ఒక
9-10 టీచర్స్ యూనియన్స్ తో మాట్లాడాము. సో నేను పోయిన ప్రతి టీచర్ దగ్గర కూడా దగ్గర 3 గంటలు వాళ్ళు అన్ని విన్నా, నేను అన్ని రాసుకున్నాను. కొంతమంది కొన్ని చోట్ల 70 పాయింట్లు, కొన్ని చోట్ల 80 పాయింట్లు, కొన్ని చోట్ల 130 పాయింట్లు వచ్చినాయి. సో ఇవన్నీ అయిన తర్వాతనండి ఇక్కడ సో అంటే వీళ్ళు అంటే ఇప్పుడు ఉదాహరణకి అదే హరీష్ రావు ఎవరున్నారు డాక్టరేట్ అంటే, ఆయన డాక్టరేట్ అన్న తర్వాత చూశాను. అసలు మా ఆఫీసులోనే 7-8 డాక్టరేట్లు ఉన్నారు మా ఆఫీస్లోనే, ఇక్కడనే మేము ప్రతిరోజు కూర్చున్న దగ్గరనే. సో ఇప్పుడు ఇదే టేబుల్ మీద దగ్గర ఒక 40-50 సమావేశాలు అయి ఉంటాయి. సో బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్. సో అందులో సగం మంది కంటే ఎక్కువ డాక్టరేట్లు ఉంటారు ఎప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్లా ఇవన్నీ కూడా తర్వాత యూనిసెఫ్ వాళ్ళు నేను చెప్పాను ఇందాక 14 దేశాలకు సంబంధించిన సమాచారాన్ని, సెకండరీ సమాచారాన్ని క్రోడీకరించి మాకు ఇవ్వడం జరిగింది 30 అంశాల మీద. ఇట్లా ఈ రకంగా చేసామండి. ఇదంతా కూడా ఏదో మరి లేకపోతే కాదా. ఇప్పుడు ఇట్లా 360 degrees గా మనకి ఉన్న వాళ్ళల్లో చేసినప్పుడు మనకి డెఫినెట్ గా నాకైతే కమిట్మెంట్ ఉంది అనుకుంటున్నాను. నేను విద్య పట్ల నాకు కమిట్మెంట్ ఉంది అనుకుంటున్నా. నేను దగ్గర 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు నేను గ్రామీణాభివృద్ధిలో పనిచేశాను. సో గ్రామీణాభివృద్ధిలో పనిచేసినప్పుడు అక్కడ పేదరిక నిర్మూలన పనిచేశాను భయంకరంగా. చాలా అప్పుడు కూడా నేను చాలా దేశాలు తిరిగాను, చాలా పనిచేశాను, రకరకాల పోస్టులు చేశాను నేను. సో SCRPలో చేశాను, MGNRGSలో చేశాను, SCRPలో 3 సార్లు చేశాను, అంతకుముందు UNDPలో చేశాను, సో వరల్డ్ బ్యాంక్లో చేశాను. ఇవన్నీ కూడా చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అసలు ఎడ్యుకేషన్ ఈజ్ ది ఇంపార్టెంట్, నాట్ రూరల్ డెవలప్మెంట్, నాట్ అది. ఎడ్యుకేషన్ చేస్తే మొత్తం సమగ్ర అభివృద్ధి వస్తుంది అని అనిపించి నేను ఒక 8-9 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ షిఫ్ట్ అయ్యాను. నేను టోటల్ ఎడ్యుకేషన్ మీదనే స్టడీ చేస్తున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అదే ఫీల్డ్ లో ఉన్నారు కదా సార్ గతంలో. ఆయన ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటే అంశం, అది ఆ ఫీల్డ్ లో ఉన్నాడు. ఆయన కూడా 9 సంవత్సరాలు పనిచేసిండు ఆయన. కానీ ఇప్పుడు ఆయన పొలిటీషియన్ అండి. ఇప్పుడు నవ్ ఈజ్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ ప్యూర్ పొలిటీషియన్ అనమాట. సో ఇంకా అందరూ మునిగి తేలుతున్నాడు. అంటే ఇప్పుడు ఇవాళ రేపు పొలిటీషియన్ అంటే అబద్ధాలు ఆడాలి కదా. ఇప్పుడు ఈయన ఇందులో కూడా అట్లా గురుకులాలు ఎంత మంచి పని చేశాడో, ఇప్పుడు రాజకీయాలలో కూడా ఇంకా ఎక్కువ అబద్ధాలు ఆడుకుంటూ, ఇంకా ఎక్కువ నాన్ సెన్స్ మాట్లాడుకుంటూ, ఇంకా ఎక్కువ ఫక్త్ ఒక యావరేజ్ పొలిటీషియన్ అయిపోయాడు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి వదిలిపెట్టండి.